నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్, ఎపిసోడ్ 123. ఇంకా కథలోకి వెళ్తే, సంజయ్ ఒకరోజు కృతి రెస్టారెంట్ నుంచి ఇంటికి వెళ్తుంటే తనతో, కృతి నీతో కొంచెం మాట్లాడాలన్నాడు. షూర్ సంజు, రా అంటూ ఇద్దరు కూర్చున్నారు. చెప్పు, నువ్వు దేని గురించి మాట్లాడాలి? అన్నట్లు ఇంకో 1 monthలో నువ్వు అంటే కుదరదు, ఎందుకంటే ఆ తర్వాత బాస్ మీరే కదా అంటూ నవ్వింది కృతి. ఆ మాటకి సంజయ్ మాట్లాడుతూ, కృతి నాకు ఈ ప్రేమ వీటి మీద నమ్మకం లేదు, కానీ ఒకటి, నీలో ఏదో మ్యాజిక్ ఉంది, అందుకే నీకు అభ్యంతరం లేకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు సంజయ్. అది విన్న కృతి ముందు షాక్ అయి ఆ తర్వాత నవ్వింది. అది చూసిన సంజయ్, అదేంటి నవ్వెందుకు వస్తోంది నీకు అని అడిగాడు, తన కోపాన్ని లోపల దాచిపెట్టి. ఏం లేదు సంజయ్, నువ్వు కొత్తగా మాట్లాడితేను నవ్వొచ్చింది. ఇంకొక ముఖ్యమైన విషయం, నాకు పెళ్ళయింది అని కృతి అనగానే సంజయ్ షాక్. ఎప్పుడు అని అడిగాడు. 7 months అయింది. రిషి ఎవరనుకుంటున్నావు? తనే నా హస్బెండ్. మేము చిన్ననాటి స్నేహితులమే కాదు, లవర్స్ కూడా అని కృతి అనగానే, సారీ కృతి, నాకు ఆ విషయం తెలియక అన్నాడు సంజయ్. ఇట్స్ ఓకే సంజు, ఓకే ఉంటాను మరి, బాయ్ అనేసి వెళ్ళిపోయింది కృతి. అయితే ఇంత మాత్రానికే సంజయ్ కోపం వచ్చిందా? కానే కాదు. 1 నెల తరువాత కృతి ఆ రోజు మీటింగ్స్ ఉన్నాయని తన ఫోన్ సైలెంట్లో పెడుతుంది కదా, అదే ఆ రోజే తనకి యాక్సిడెంట్ అయి అబార్షన్ అవుతుంది, కిషోర్ గారికి కూడా యాక్సిడెంట్ అయిందని చెప్పారు కదా, ఆ రోజుకు ముందు రోజు మార్నింగ్ కేకే గారి ఇంట్లో కేకే గారు సంజయ్తో, సంజు బాగా ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వచ్చానన్నారు. ఏంటి డాడ్ అని అడిగాడు సంజయ్. సుకృతి తను చాలా హార్డ్ వర్కర్ మాత్రమే కాదు, ఎంతో తెలివైంది. మొన్న మన చెన్నై బ్రాంచ్లో కూడా తను వెళ్ళొచ్చాక రిజల్ట్ బాగుందని మేనేజర్ చెప్పాడు. అంతేనా, తను ఎక్కడుంటే అక్కడ మనకి చాలా బెనిఫిట్స్ జరిగాయి. ఎంతో ఓర్పు, అంతకు మించి తెలివితేటలు. అందుకే నేనేమనుకుంటున్నానంటే అని ఆయన చెప్తుండగా అప్పటికే సంజయ్ గారికి జలస్ జజరా పెరిగింది. నిన్న ఎండీగా అనౌన్స్ చేస్తున్నాను కాబట్టి రేపే మన రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ నుంచి మెయిన్ స్టాఫ్ వస్తున్నారు, అప్పుడే కృతిని సీఈఓగా అనౌన్స్ చేయాలనుకుంటున్నాను అన్నారు ఆయన. అంతే, సంజయ్ కోపంగా, వాట్, తను సీఈఓనా అని అడిగాడు. అంత కోపం దేనికి? తన టాలెంట్కి వేరే కంపెనీకి వెళితే చాలా శాలరీ వస్తుంది. అంతెందుకు, గోకుల్ చంద్ కూడా తను పిలిచి మరీ ఆఫర్ ఇస్తే కృతి రిజెక్ట్ చేసింది. షీ డిజర్వ్స్ ఇట్ అనగానే సంజయ్ ఏమీ మాట్లాడలేదు. అంతేకాదు సంజయ్, మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, కలిసి ట్రైనింగ్ తీసుకున్నారు. నువ్వు ఎండీ అయ్యాక తన హెల్ప్తో ఎన్నో సాధించవచ్చు అని కేకే గారు అనగానే సంజయ్కి ఇక్కడ కాలింది. బట్ ఏం ఓపెన్ అవ్వలేదు. రేపు మార్నింగ్ మీటింగ్కి రెడీ అవ్వనేసి వెళ్ళిపోయారు కేకే గారు. అయితే ఇక్కడే ఇంకొకటి జరిగింది. మన చెఫ్ పాప తను ప్రెగ్నెంట్ అని చెప్పడానికి అదే రోజు పార్క్లో వెయిట్ చేసింది, కానీ మనోడు రాలేదు. ఆ రాత్రి రిషి కృతి ఇంటికి వెళ్ళాడు. కిషోర్ తన్ని తిట్టాడు. అప్పటికే సంజయ్ కృతికి అసలు ఈ విషయం తెలుసో లేదో మాట్లాడదామని వాళ్ళ ఇంటికి వచ్చాడు. కానీ అదే టైంలో రిషికి కిషోర్కి గొడవ జరగడం, కృతి ఇద్దరి మధ్యలో నలగడం చూశాడు. అదంతా చూసి తనలో తానే నవ్వుకున్నాడు. ముఖ్యంగా రిషిని చూసి. ఏం చూసి వీడిని లవ్ చేసింది? రోడ్డు మీద గొడవ పడుతున్నాడు అని. అంతేనా, కిషోర్ని కూడా అబ్జర్వ్ చేశాడు. ఫుల్ మనీ మైండెడ్. ఇలాంటి పరిస్థితుల్లో కృతి రేపు మీటింగ్కి ఏమొస్తుంది? వచ్చినా తను అందరూ ఓకే చేయాలి కదా అనుకుని వెళ్ళిపోయాడు సంజయ్. రిషి అప్పటికక్కడే ఉన్నాడు. బట్ నెక్స్ట్ డే కృతి మీటింగ్కి వెళ్ళింది. ఫోన్ సైలెంట్లో పెట్టింది. అందుకే కిషోర్ని రిషి కొట్టాడని, కిషోర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని చెప్పడానికి సుప్రజ వచ్చింది. మీటింగ్లో ముందు కేకే గారు సంజయ్ని ఎండీగా అనౌన్స్ చేశారు. అందరూ క్లాప్స్ కొట్టారు. ఆ తర్వాత కేకే కృతి సంగతి చెప్పారు. అది విన్న కృతి షాక్. చాలామందికి కూడా షాక్. బట్ చాలామంది యాక్సెప్ట్ చేశారు. కృతి మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. కానీ కేకే గారు కష్టపడి ఒప్పించారు. అంతే,
సంజయ్కి కోపం పీక్స్కి వెళ్ళింది. ఇక్కడే కేకే సర్ప్రైజ్ అంటూ కృతికి ప్రాఫిట్స్లో కొంత షేర్ ఇచ్చారు. కొంతమంది తెలిసేటట్లుగా. అందరూ తన ముందే కృతిని ఆకాశంలోకి ఎత్తడం ఎండీ కన్నా సీఈఓనే గొప్ప అన్నట్లుగా తనకు అనిపించింది. మామూలుగానే వాడి పోటీ గిట్టదు. ఇంక కృతిని టార్గెట్ చేశాడు సంజయ్. అయితే కృతి సుప్రజ రావడంతో మధ్యాహ్నం టైంలో వెళ్ళిపోయింది. మరెంతమందికి గుర్తుందో ఈ విషయం. వీడు తన ముందే కృతి అంతలా ఎదగడం తట్టుకోలేక తనను మెంటల్గా దెబ్బ కొట్టాలని బలంగా ఫిక్స్ అయి చచ్చాడు. కృతి బాధపడాలంటే రిషిగాడికి ఏమైనా అవ్వాలి. కృతి రిషికి కార్ గిఫ్ట్గా ఇచ్చింది కదా, అందుకే ఆ కార్లు గుద్దేయమని అప్పటికప్పుడు ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చాడు. వాడికి తెలియని విషయం ఏంటంటే ఆ కారు కృతి మీద కోపంతో రిషి అక్కడే వదిలేశాడని. మన చెఫ్ పాప రిషి మీద కోపంతో ఆ కారులో వస్తుంటే ఆ కారు టిప్పర్ గుద్దేస్తుంది. విషయం తెలిసి వీడి ముందు షాకే. అదేంటి రిషి ఉండాల్సిన కారులో కృతి ఉందేంటి అని. కానీ ఆ తర్వాత ఏదైనా నాకు ఓకే అనుకుని సంతోషపడ్డాడు మలపత్రాష్ట్రుడు. మళ్ళీ కృతిని ఓదార్చడానికి తన ఇంటికే వస్తాడు. రిషి దూరం అయ్యాడని తెగ సంబరపడతాడు అంట్ల వెధవ. కృతి రిజైన్ చేయడంతో ఫుల్గా హ్యాపీ అయిపోతాడు తోప్రస్గాడు. కృతి బెంగళూరు వెళ్ళడం మనకి తెలుసు కదా. అయితే వీడు ఎండీ అయ్యాక కేకే గారు కొంచెం రెస్ట్ కోసమని యుఎస్ వెళ్తారు. ఇంకేముంది, ఇంకా వీడిదే ఇష్టారాజ్యం. అప్పటికే వీడి చూపు గోకుల్ గ్రూప్స్ మీద పడింది. కేకేకి రావాల్సిన టెండర్లు వాళ్ళకి రావడం, బిజినెస్ సెక్టార్లో కేకే కన్నా గోకుల్ ముందుండడం సంజయ్కి నచ్చలేదు. అంతేకాదు గోకుల్ చంద్ని ఒకసారి ఏదో అంటే ఆయన అందరి ముందు వీడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు. దానితో వీడి ఈగో దెబ్బతిని చచ్చింది. ఫలితం ఆయన కూతురు కొడుకు లైఫ్ మీద దెబ్బ కొట్టాడు. మరోవైపు ఒకరోజు కృతి నుంచి ఫోన్ వస్తుంది సంజయ్కి. తన పిఎఫ్ అమౌంట్ సెటిల్ చేస్తే బెంగళూరులో రెస్టారెంట్ పెట్టుకుంటానని. వీడిచ్చినట్లే ఇచ్చి అక్కడ ఫుడ్ పాయిజన్ అని తను నిరికించాడు. అప్పుడు కదా మన హీరో ఎంట్రీ ఇచ్చి తనకి హెల్ప్ చేశాడు చాణక్య సహాయంతో. అయితే సంజయ్ మళ్ళీ కిషోర్ అంకుల్ దగ్గరికి వెంకట్రావు అంకుల్ని పంపి తన సైట్ అమ్మేలా చేసి ఓపెనింగ్ రోజు రౌడీని పంపుతాడు. సరే, మనోడు కూడా వాళ్ళ వాయి తీశాడు. అలా కృతికి ప్రతిసారి ఆటంకం వస్తూ ఉంటే మనోడికి డౌట్ వచ్చి గోకుల్ అంకుల్ కలిస్తే ఆయన సంజయ్ గురించి చెప్పడం, మొత్తంగా కాకపోయినా వెదవికి జలసీ అని పోటీ తట్టుకోలేడని తెలుసుకుంటాడు. కాకపోతే సదరు వెంకట్రావు అంకుల్ సంజయ్ పేరు మాత్రం చెప్పలేదు. అయితే కృతి రిషి హెల్ప్తో పైకి వస్తుంటే మళ్ళీ వస్తాడు సంజయ్ కొన్ని ప్రాజెక్టుల్లో టైప్ అవుదామని. కానీ కృతి ఒప్పుకోకపోయేసరికి కిషోర్ అంకుల్ కక్కుర్తిని అడ్డం పెట్టుకుని ఆయన ద్వారా కృతిని ఒప్పిస్తాడు. ఇదే విషయం కృష్ణ రిషికి చెప్తాడు. కానీ మనోడు షూటింగ్స్లో బిజీగా ఉండి సంజయ్ మీద సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతాడు. అదే టైంలో సంజయ్ గాడు కృతికి తెలిసేలోపు చాలా వరకు అమౌంట్ తన కంపెనీకి తరలిస్తాడు. మామూలుగా అయితే కృతి అలర్ట్గా ఉండి తన తెలివితేటలతో కనిపెట్టేసేదే. కానీ కృతి కరెక్ట్గా అప్పుడే రిషితో కలిసి ఉండడానికి వస్తుంది. రిషి తనకు మళ్ళీ దగ్గరవుతున్నాడనే ఆనందం ఒకవైపు, ఇంకా ప్రీతి విషయంలో అనుమానం ఇంకోవైపు, ఇలా అన్నింటినీ ఒకసారి బ్యాలెన్స్ చేయలేకపోయింది కృతి. కానీ విశ్వ వెంటనే అలర్ట్ అయ్యి అడుగుతాడు. విశ్వ షార్ప్నెస్కి సంజయ్ గారు షాక్ అయ్యి కూడా రివర్స్లో తన్నే తిడతాడు. ఆ టైంలోనే కృతి తను కొత్తగా కట్టబోయే రెస్టారెంట్కి తన సైట్ను అమ్ముతాడు సంజయ్. మళ్ళీ రౌడీలను పంపుతాడు. సేమ్ ఓల్డ్ థీమ్ని అప్లై చేశాడు. అలా కృతిని డైవర్ట్ చేసి తన పని కానిచేద్దాం అనుకున్నాడు. కానీ ఇక్కడే వీడు అప్పడం మీద కాలు వేశాడు. ఎందుకంటే మనోడు విశ్వ హెల్ప్తో వాళ్ళు బెండు తీశాడు. ఆ రోజు విశ్వ వీడి గురించి రిషికి మొత్తం చెప్తాడు. అప్పుడు ఏం జరిగిందంటే, అసలు సంజయ్ రిషిని ఎందుకు కొడుతున్నాడనేగా మీ బాధ. చూడండి, రిషి కాశ్మీర్కి వెళ్లే ముందు సంజయ్ లేట్ నైట్ పార్టీ అయిపోయాక ఇంటికి వస్తుంటే ఒక స్ట్రీట్లో కారు ఒకటి సడన్గా అడ్డం వస్తుంది. ఈ జెరసీ జఫాగాడు కారులో నుండి దిగి, రే ఎవడ్రా నువ్వు అని అడిగాడు. రిషి చేతిలో రాడుతో కారు దిగాడు. జెరసీ జఫాగాడు నువ్వా అంటూ ఒక నిమిషం షాక్ అయి ఎందుకు నా కారుకి ఎదురొచ్చావు అని అడిగాడు కోపంగా. కానీ రిషి ఏం మాట్లాడలేదు. ఆ రాడ్తో సంజయ్ గడి కార్ లైట్స్ అద్దాలు అన్నీ పగలగొట్టాడు. దాంతో ఈ జెరసీ జఫా
ఏయ్ ఏం చేస్తున్నావు అంటూ రిషి మీదకి వచ్చాడు. రిషి వాడిని ఒక్క తోపు తోసి ఆగరా జల్సీ జఫా అంటూ కారు మొత్తం తుక్కు చేశాడు. సంజయ్ పైకి లేచి కోపంగా రిషి షర్ట్ పట్టుకున్నాడు. రిషి రాడ్ కింద పడేసి తన చేత్తో సంజయ్ రిప్స్ కింద ఒక్కటిచ్చాడు. అప్పుడు వాడు పెట్టాడు కేక. అబ్బో, అసలు ఏంట్రా, అసలు నీ బాధ ఏంటి? కృతి అంటే నీకు ఎందుకంత కోపం? తన వెనకే ఉండి కోతులు తవ్వుతున్నావు, తనకెవరూ లేరనుకున్నావా అంటూ తన కాలర్ పట్టుకొని చెంపలు వాయించేశాడు రిషి. నేను నీ మీద కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేయక ఇలా ఉండిపోయావు అన్నాడు రిషి. దాంతో సంజయ్ రిషిని తోసి, చూడు రిషి, నాకు నీతో ఎలాంటి శత్రుత్వం లేదు అన్నాడు. అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నా భార్యను నమ్మించి వెనక్కి వెన్నుపోటు పొడిచావు. తన నా ప్రాణం. రేయ్, నాకు ఆ రోజు డౌట్ రాలేదు ఆ వెంకట్రావు అంకుల్ సైట్ విషయంలో. బట్ ఇవాళ వాళ్ళ వాయి తీశాక నీ సంగతి బయటపడింది. ఇప్పుడు ఐ హ్యావ్ ఫుల్ క్లారిటీ. ఈ 4 సంవత్సరాలుగా తను నువ్వు ఎందుకు టార్గెట్ చేశావో అర్థమైంది. నీకు నువ్వు మాత్రమే ఎదగాలనే బుద్ధి, పోటీ తట్టుకోలేవు నువ్వు. నీకు లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఇస్తున్నాను. నువ్వు కృతి గ్రూప్స్లో కొట్టేసిన మొత్తం అమౌంట్ 3 డేస్లో రిటర్న్ చేయాలి. లేకపోతే నేనే వాటిని పక్కా ఆధారాలతో సహా చూపించి నేను జైలుకి పంపిస్తానంటూ రిషి వెళ్ళబోతుంటే సంజయ్ కింద పడిన రాడ్తో రిషిని కొట్టబోయాడు. రిషి కిందకు వంగడంతో అది మిస్ అయింది. అది కావాలని కింద పడేశాను, నువ్వేం చేస్తావా అని అంటూ వెనక్కి తిరిగి ఆ రాడ్ తీసుకుని సంజయ్ గడు బెండు తీశాడు. ఆ తర్వాత వాడితో, రే, నాకు సంఖ్య తిరిగితే నువ్వు షిక్ అంటూ చెయ్యి అడ్డంగా చూపించి కారెక్కి వెళ్ళిపోయాడు. ఆ నెక్స్ట్ డే చెఫ్ పాప ఇంటికొచ్చి సంజయ్ని కారణం అడిగితే కారు రివర్స్ అంటూ స్టోరీ వినిపించాడు సంజయ్. ఆ తర్వాత కృతి కాశ్మీర్ వెళ్ళాక అడిగింది మనోడిని, సంజయ్ నువ్వేనా కొట్టావని. ఆ తర్వాత మిత్ర ఫోన్ చేసి రిషి అడిగిన డీటెయిల్స్ మొత్తం మెయిల్ చేశానని చెప్తుంది. అప్పుడు చెప్తాడు సంజయ్ చేసిన ఫ్రాడ్ గురించి. ఆ మాట కృతి, నాకు తెలుసు, బట్ నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వు ఉన్నావు. అయినా వాడు మోసం చేసింది సుకృతి అనే హెడ్ షెఫ్ని మాత్రమే. రిషి సార్, ఇప్పుడు ఆ గ్రూప్స్ చైర్మన్ మీరు, ఇంకేం చేసినా అంతా మీరే అంది కృతి. ఆ తర్వాత రిషి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం, కేకే ఇంటికి వెళ్ళి ఆయన కొడుకు గురించి మొత్తం చెప్పడం చేశాడు. ఆ తర్వాత పోలీసులు సంజయ్ని తన కళ్ళ ముందే అరెస్ట్ చేయడం తట్టుకోలేక ఆ పెద్ద ఆయన ప్రాణాలు వదిలేశాడు. సో కేకే గారు నిజంగానే హార్ట్అటాక్తో చనిపోయారు. రిషి కేకే గ్రూప్స్ మీద కేసు వేయడంతో వాళ్ళ రిసార్ట్స్ ఇంకా హోటల్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా షాక్. అందరూ సంజయ్ను రేంజ్లో ఆడుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా రిషి గోకుల్ అంకుల్కి హెల్ప్ చేశాడు కదా, ఆయన మళ్ళీ నార్మల్ అయ్యి తన టాప్ పొజిషన్కి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా కేకే గ్రూప్స్ డౌన్ అయింది. ఫలితంగా సంజయ్ ప్రాపర్టీస్ పోయి జీరోగా రోడ్డు మీదకి వచ్చాడు. ఇది జరిగింది. కీప్ లిజనింగ్. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్. థ్యాంక్ యూ.